హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ నీట్గా చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లాస్ట్ 3 days అమ్మా యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం మనం 60,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, కేవలం 60,000కే లాంచ్ చేయడం జరిగింది. అది కూడా 5,000 పర్ మంత్తో. క్లియర్, 5,000 పర్ మంత్ ఈఎంఐ ప్రాసెస్తో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే వ్యాలిడిటీ కేవలం 15th July వరకు మాత్రమే, అంటే లాస్ట్ 3 days మాత్రమే. తర్వాత ఇది 70,000 రూపీస్కి పెరుగుతుంది. క్లియర్, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. ఒకసారి నెంబర్ చూడండి ఇక్కడ 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా. మీకు ఇన్ఫినిటీలో ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు రివైజ్ చేసుకునే స్కోప్ అనేది మీకు ఉంటుంది అనమాట. అండ్ అదే కదమ్మా, మనం ఏం చేస్తున్నాం, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా 1 course అన్లిమిటెడ్ యాక్సెస్ టు అదర్ ఆప్షనల్స్ కూడా చూస్తాము. అయితే ఇక్కడ చూడండి, మనకి రికార్డెడ్ క్లాసెస్ కేవలం 25,000 అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 30,000 రూపీస్కే మనకి లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారమ్మా. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రపాలజీ ఇస్ డెల్ట్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఫీజు కూడా మీరు 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఆంథ్రపాలజీ ఆప్షనల్ వరకు మీకు సిలబస్ మొత్తం 4 to 5 monthsలో కవర్ అయిపోతుంది. సో ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ కూడా మీకు పాసిబిలిటీ అవుతుందన్నమాట. క్లియర్, సో అందుకనే మీరు వెంటనే ఆంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకోండమ్మా. లిమిటెడ్ సిలబస్ కాబట్టి మీకు హ్యాపీగా బెనిఫిట్ చేస్తుంది అనమాట. క్లియర్, సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాసెస్ మళ్ళీ వినడానికి కూడా అవుతుంది. ఎగ్జామినేషన్ టైంలో కూడా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ డౌట్ వచ్చింది అంటే వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్లో మీరు రివిజన్ చేయడానికి కూడా పనికొస్తుంది అనమాట. రైట్, సో అందుకనే వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 13/7/2022. ఈరోజు ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఈరోజు 1 by 1 నీట్గా కవర్ చేద్దామా. చూడండి ఒక్కసారి, మనం ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొత్త యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే వాళ్ళకి ఫుల్ లెంత్ క్లాసెస్ పెట్టి మనం టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తామమ్మా. సో దీంతో మీరు వీకెండ్స్ కూర్చున్నా కూడా మీరు ఏదైతే కలకంటున్నారో యూపీఎస్సీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆస్పైర్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్, మనకి మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. వీకెండ్స్ టైంలో ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి 1st August నుంచి లాంచ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇమీడియట్గా కాల్ అనేది తీసుకోండమ్మా. మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారంటే చూడండి, మీకు ఫీజు కేవలం 60,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అండ్ అది కూడా మీరు మంత్లీ ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. ఫైన్, అంటే మీకు ఏ విధమైన ఇబ్బంది కూడా ఇక్కడ మీకు రాదనమాట. 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఇదే కాదమ్మా, ఇక్కడ మనం జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ చేయడం జరుగుతుంది. సీసెట్ కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కూడా మనకి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బి కూడా చూస్తాము. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా, ఎస్. అండ్ అదే కాదు, మనం ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్కి కూడా, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి డెడికేటెడ్గా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మీకు కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ కానీ, బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ, టెస్ట్ మాడ్యూల్స్ కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. లైక్ ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, నోట్ మేకింగ్ కానీ, రివిజన్ ఎట్లా చేయాలో కానీ మొత్తం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి కరెంట్ అఫైర్స్లో ఉన్నవి మీకు నీట్గా డెడికేటెడ్గా డిజైన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్
పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ ఇయర్ చూడండి ఆప్షనల్ ప్లస్ సీసెట్ అనేది మనం కవర్ చేస్తున్నాం. అండ్ థర్డ్ ఇయర్లో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్కి మీరు అప్గ్రేడ్ అవుతారనమాట. క్లియర్? అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం ఇది లాంచ్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 3000 పర్ మంత్తో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు 3 ఇయర్స్ కూడా 3000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు హ్యాపీగా నేర్చుకోగలరు అనమాట. సో వెంటనే ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. ఓకే, ఆర్టికల్ చూడమ్మా. ఏ న్యూ జుడిషియల్ డివైస్ ఫర్ కంప్లీట్ జస్టిస్. ఓకే, ఒక కొత్త జుడిషియల్ డివైస్ రావాలి కంప్లీట్ జస్టిస్ గురించి అని అంటున్నారు. అయితే ఇక్కడ ఆర్టికల్ మీరు చూస్తే ఆర్టికల్ మనకి ఎందులో ఇంపార్టెంట్, ఇది GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్? పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఒక్కసారి ఇక్కడ క్లియర్గా కంప్లీట్ జస్టిస్ అని అంటున్నాడు కాబట్టి కంప్లీట్ జస్టిస్ అని మనం కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా యూజ్ చేసామా ఏంటా అనేది ఒక్కసారి చూద్దాం. చూడండమ్మా, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 142 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దీంట్లో సుప్రీంకోర్టుకి కంప్లీట్ జస్టిస్ చేయడానికి కావాల్సిన రూలింగ్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ఇవ్వగలది అని చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ ఏం చూడండి, ఇన్ ది సుప్రీంకోర్ట్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. క్లియర్? అయితే ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ కమా ఇట్ మే పాస్ సచ్ డిక్రీ అని అంటాము. డిక్రీ అంటే ఆర్డర్ అని మీనింగ్. డిక్రీ అంటే ఏంటమ్మా? ఆర్డర్ అన్నమాట. క్లియర్? ఇట్ మే పాస్ సచ్ ఏ డిక్రీ యాజ్ ఇట్ నెససరీ. ఇక్కడ ఇట్ అంటే ఎవరమ్మా? సుప్రీం కోర్ట్ అని. ఓకేనా? ఓకే, తనకి ఒకవేళ అనిపిస్తే ఇలా పాస్ చెయ్యాలి అని. దేనికి? ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్. ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ అన్నమాట. కంప్లీట్ జస్టిస్ చెయ్యాలి అని అనిపించి ఏదైనా పాస్ చెయ్యాలి అనుకుంటే అది సుప్రీంకోర్టు మాత్రమే పాస్ చేస్తుంది. ఇట్ ఎనీ కేస్ అన్నమాట. ఇట్ జస్టిస్ ఇన్ ఎనీ కాజ్ ఆర్ మ్యాటర్ అని అంటాము. ఓకే, ఏదైనా కాజ్ అవ్వనియండి, ఏదైనా కేస్ అవ్వనియండి, ఏదైనా కూడా తన ముందు పెండింగ్గా ఉంది అంటే పెండింగ్ బిఫోర్ ఇట్ అది కంప్లీట్ అవ్వడానికి డిక్రీ అనేది పాస్ చేయగలది, ఆర్డర్ అనేది పాస్ చేయగలది అని చూస్తాము. అదే ఆర్టికల్ 142. సార్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? సుప్రీంకోర్టు ఎప్పుడైనా దీన్ని యూజ్ చేసిందా అంటే చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తాజ్మహల్ అనేది పొల్యూషన్స్ వల్ల అది ఏమవుతుంది, మొత్తం కూడా డర్ట్ అయిపోతుంది అన్నమాట. వైట్ కలర్ కాస్త ఎల్లో కలర్ అవుతుంది. అప్పుడు దీన్ని క్లీన్ చేయమని ఆర్టికల్ 142 అనేది ఇచ్చి ఎగ్జిక్యూటివ్ వాల్స్కి ఇమీడియట్ మెషర్స్ కింద తాజ్మహల్ని క్లీన్ చేయమని చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్? సో అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉండడం జరిగింది అన్నమాట. అండ్ ఆ తర్వాత మనం కొన్ని చూస్తాము. నేషనల్ హైవే నుంచి 500 మీటర్స్ లోపల డిస్టెన్స్ వరకు కూడా ఎక్కడా కూడా ఆల్కహాల్ స్టోర్స్, లిక్కర్ స్టోర్స్ అనేవి ఉండద్దు అని కూడా ఆర్టికల్ 142 ప్రకారమే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అర్థమైంది కదమ్మా, ఆర్టికల్ 142 ప్రకారం కంప్లీట్ జస్టిస్ చేయడానికి సుప్రీంకోర్టు ఇట్లాగా జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వగలది అని మనం చూస్తాము. అయితే ప్రజెంట్ కేసులో ఏం చెప్తున్నారు, కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి ఒక జుడిషియల్ డివైస్ అనేది అడుగుతున్నారు. సార్ అదేంటి సార్, ఆర్టికల్ 142 ఉంది కదా, మళ్ళీ కంప్లీట్ జస్టిస్ గురించి మరొక జుడిషియల్ డివైస్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ అనేది చూడండి అమ్మా, అర్థమవుతుంది. దెర్ ఈజ్ వన్ న్యూస్ ఛానల్ దట్ ఈస్ కాల్డ్ ఆల్ట్ న్యూస్. ఓకే, లాస్ట్ 1 వీక్ నుంచి 15 డేస్ నుంచి న్యూస్లో వస్తుంది కదమ్మా. ఆల్ట్ న్యూస్ ఫౌండర్ ఎవరు? మహ్మద్
జుబైర్. ఓకే, మహమ్మద్ జుబైర్. అయితే ఇతను ఆల్ట్ న్యూస్ ఫౌండర్ అనమాట. ఓకే, హీఈస్ కో ఫౌండర్ ఆఫ్ ఆల్ట్ న్యూస్ అని చూస్తాము. అతన్ని యాక్చువల్లీ అతను కొన్ని వైలేషన్స్ చేశాడు, ఐపీసీ సెక్షన్స్ని కొన్ని వైలేట్ చేశాడు అని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. అయితే రీసెంట్గా అతనికి జైల్ ఇంటర్మ్ బెయిల్ కూడా ఇచ్చింది అనమాట. ఓకే, బెయిల్ ఇస్తే ఏమవుతుంది, ఎవరైనా జైల్లో ఉన్నారు అంటే బయటకు వచ్చే స్కోప్ ఉంటుంది అనమాట. క్లియర్? సో అయితే బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఆర్డర్ ఇష్యూ చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఇంకా ఆ జుబైర్, మహమ్మద్ జుబైర్ అన్న వ్యక్తి ఇప్పటికీ కూడా జైల్లోనే ఉంటున్నాడు. సార్ అదేంటి, బెయిల్ ఇచ్చిన తర్వాత బయటికి రావాలి కదా? ఎస్, అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కేసులో బెయిల్ ఇస్తే వెంటనే పోలీస్ వాళ్ళు మరొక కేసు అనేది పెట్టడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు చూసారమ్మా, ఒక కేసు మీద బెయిల్ ఇస్తే మరొక కేసు అనేది వెంటనే అతని మీద మోపి వెంటనే అతన్ని ఇంకా జైల్లోనే ఉండేటట్టు చేసింది. అయితే ఇక్కడ ఆథర్ ఏమంటున్నాడంటే సుప్రీంకోర్టుకు కూడా తెలుసు ఏంటని, ఇట్లాగా బెయిల్ ఇచ్చినా కూడా అతను బయటికి రావట్లేదు అంటే మరొక కేసు పెడుతున్నాడు కదా. సో అయితే బెయిల్ ఇచ్చి కూడా వేస్ట్ అని సుప్రీంకోర్టుకి కూడా అర్థమవుతుంది. బట్ ఏమీ చేయలేని పొజిషన్లో ఉంది అని కూడా అంటున్నారనమాట. క్లియర్? అయితే ఈ ఆర్డర్ అనేది దేనికి రిలేటెడ్? అలహాబాద్ హైకోర్టు ఏమో అతనికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏదైతే మెన్షన్ చేశారో అండర్ ది ఛార్జెస్, దాని ప్రకారం అలహాబాద్ హైకోర్టు అనేది వీడికి బెయిల్ ఇవ్వలేదు. అండ్ వెంటనే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఛాలెంజ్కి ఆపోజిట్గా ఇతను గెలవడం జరిగింది అండ్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ అయితే ఇప్పటికీ అతని బయటికి రాలేదు. అయితే ఏ సెక్షన్స్ ప్రకారం అతన్ని జైల్లో పెట్టడం జరిగిందో చూడండమ్మా. ఐపీసీ సెక్షన్ 295A అని చూస్తాం. 295A ఆఫ్ ఐపీసీ సెక్షన్లో ఏముందో చూడండమ్మా. ఓకే, ఎవరైనా కూడా దే ఆర్ అవుట్ రేజింగ్ రిలీజియస్ ఫీలింగ్స్ అని చూస్తాము. క్లియర్? రిలీజియస్ ఫీలింగ్స్, ఎవరైనా కూడా రిలీజియస్ ఫీలింగ్స్ని ఎంకరేజ్ చేస్తే అంటే ఆపోజిట్గా క్లాషెస్ వచ్చేటట్టు చేస్తే అది అఫెన్స్ అని చెప్తున్నారు. అండ్ దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ అన్నమాట. అంటే అతను రిలీజియస్ బిలీఫ్స్ని అవమానించేటట్టు అతను ఈ అవుట్ రేజింగ్ అనేది చేయడం జరిగింది అతను న్యూస్ ఛానల్ నుండి అని చెప్పడం జరిగింది అనమాట. సో దాని ప్రకారం సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ ప్రకారం పెట్టడం జరిగింది. సో దీంట్లో బెయిల్ వచ్చిన వెంటనే కూడా పోలీస్ వాళ్ళు ఇంకేం చేశారు, మరొక సెక్షన్ వేశారు, సెక్షన్ 153A ఆఫ్ ఐపీసీ. నీకు 295 ప్రకారం బెయిల్ వచ్చింది కదా, ఇప్పుడు 153A ప్రకారం నిన్ను లోపల వేస్తున్నాము. సో దీని ప్రకారం ఏంటిది, ప్రమోటింగ్ రిలీజియస్ ఎనిమిటీ అని చూస్తాము. క్లియర్? ప్రమోటింగ్ రిలీజియస్ ఎనిమిటీ అంటే రిలీజియస్ ఇష్యూస్ మధ్య క్లాషెస్ అనేవి రావడం, అంటే ఒక రిలీజియన్కి మరొక రిలీజియన్కి పడకుండా చేయడం అన్నమాట. అంటే ఒక రిలీజియన్కి ఆపోజిట్గా మరొక రిలీజియన్ దగ్గర మాట్లాడడం అండ్ అట్లానే వైస్ వర్సా చేస్తూ ఉంటే రిలీజియస్ ఎనిమిటీ అనేది పెరుగుతుంది. అంటే ఒక రిలీజియన్ మధ్య ఇంకో రిలీజియన్ మధ్య ఉన్న క్లాషెస్ అనేవి పెరుగుతాయి అని మనం చూస్తామన్నమాట. అది సెక్షన్ 153A ఆఫ్ ఐపీసీ అనమాట. ఇట్ ఈస్ ప్రమోటింగ్ రిలీజియస్ ఎనిమిటీ అని చూస్తాము. క్లియర్? అండ్ అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తాం, కోర్టు కూడా తనకి తెలుసు జుబైర్ అనే వ్యక్తికి ఇప్పుడు ఏమైంది, అతను గవర్నమెంట్కి ఆపోజిట్గా క్రిటిసైజ్ చేస్తే బట్ గవర్నమెంట్ మాత్రం అతనికి ఇట్లాగా బెయిల్ రాకుండా చేస్తుంది అని కూడా చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు కోర్టు ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటో చెప్తున్నారు. అంటే జ్యుడిషియరీ ఎటువంటి ఛాలెంజెస్లో ఉండి కంప్లీట్ జస్టిస్ అనేది చేయలేకపోతుంది. అంటే ఇక్కడ ఆథర్ ఉద్దేశం ఏంటి అంటే బెయిల్ ఇవ్వాలి అని అనుకునే బెయిల్ ఇచ్చారు. బట్ అయితే బెయిల్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ వెంటనే పోలీసులు మరొక కేసు వేశారు. అంటే నువ్వు ఏదైతే ఈ వ్యక్తికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావో, ఏదైతే ఈ వ్యక్తికి లిబర్టీ ఫ్రీడమ్ ఇవ్వాలి అనుకుంటున్నావో అది మళ్ళీ క్లోజ్ అవుతుంది కదా. అయితే నువ్వు ఎటువంటి చర్యలు కూడా చేయకపోతే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా అనేది మెయిన్ పాయింట్ కింద మనం ఇక్కడ చూడాలి అన్నమాట. సో అందుకని ఇప్పుడు అటువంటివి కాకుండా జ్యుడిషియరీ ఏ రోల్ తీసుకుంటే అవుతుందో చెప్తారు, చూడండమ్మా. సో ఛాలెంజెస్ బిఫోర్ ది జ్యుడిషియరీ అనేది చూడండమ్మా. ఇప్పుడు జ్యుడిషియరీ ముందు ఏ ఛాలెంజెస్ ఉన్నాయి? ఛాలెంజెస్ బిఫోర్ ది జ్యుడిషియరీ. క్లియర్? అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండమ్మా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ టాప్ కోర్టుగా పేరుంది. ఎందుకు? తనకి జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ ఉంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటమ్మా? తను ఇచ్చిన ఏ జడ్జిమెంట్నైనా కూడా మళ్ళీ రివ్యూ చేసే కెపాసిటీ తనకు మాత్రమే ఉంది అని చూస్తాము. సో జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది, తనకి వైడ్ పవర్స్ అనేవి ఉన్నాయి. సార్ హైకోర్టు కూడా జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంటుంది కదా. ఎస్, మనం ఇక్కడ వరల్డ్ లెవెల్లో చూస్తున్నాం. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే ఇది తను ఇచ్చిన జడ్జిమెంట్స్ని కూడా మార్చగలది. అండ్ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫాలో అవ్వకపోతే వాళ్ళని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసే కెపాసిటీ కోర్టుకు ఉంటుంది అని చూస్తాము. అయితే అండ్ నెక్స్ట్ తనకున్న వైడ్ పవర్స్లో మరేంటి, అండర్ ఆర్టికల్ 32 యూజ్ చేసి అది రిట్స్ ఇష్యూ చేయగలది. అవునా? రిట్స్ లైక్ హేబియస్ కార్పస్, మ్యాండమస్. చూడండి ఏం చూస్తాం రిట్స్లో? హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ, క్వో వారెంటో అని చూస్తాము. ఓకేనా? హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ, క్వో వారెంటో అని చూస్తాం. వీటన్నిటినీ కూడా రిట్ ఇష్యూయింగ్ కెపాసిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అంటాము. ఈ రిట్స్ ఇష్యూ చేసింది అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యి ఎవరు ఉంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత దీనికి అండర్ ఆర్టికల్ 131 ప్రకారం, ఆర్టికల్ 131 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం దీనికి కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ కూడా ఉన్నాయి. క్లియర్? ఎక్స్క్లూజివ్ అండ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంది. క్లియర్? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అండర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సెంటర్కి స్టేట్కి ఏమైనా ఇష్యూస్ వస్తే, స్టేట్కి మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తే ఆర్టికల్ 131 యూజ్ చేసి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. అంటే హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎపీల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టులో ఎపీల్ అనేది వేయచ్చు అనమాట. క్లియర్? అండ్ దీనికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ మాత్రమే కాదు, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ కూడా సుప్రీంకోర్టుకి ఉంది. సో అపీలేట్ జ్యూరిస్డిక్షన్స్ ఏంటి? దట్ ఈజ్ అండర్ ఆర్టికల్ 132 అండ్ 133. ఇది ఎపీల్స్ కూడా చేయగలది. క్లియర్? సో ఎపీల్స్ అనేవి చేసుకుంటూ సుప్రీంకోర్టు దాకా కేసెస్ అనేవి వెళ్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఏంటమ్మా? ఆర్టికల్ 142 అనేది చూస్తాం. ఆర్టికల్ 142 ఏంటి? ఇప్పుడే కదా చూసాం. దట్ ఈజ్ టు డూ కంప్లీట్ జస్టిస్ అని మీనింగ్. సో ఈ ఆర్టికల్స్ అన్నీ ఉండడం దీనికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి మోస్ట్ పవర్ఫుల్ కోర్టుగా రావడం జరిగింది అన్నమాట. క్లియర్? సో అందుకని ఇప్పుడు జనరల్గా చూస్తే ఇష్యూ ఎక్కడొస్తుందో చూడండమ్మా. ఆథర్ ఏం చెప్తున్నారు? ఇంత పవర్స్ ఉండి కూడా టాప్ కోర్ట్కి చాలామంది ఇండివిజువల్ లిబర్టీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఇండివిజువల్ లిబర్టీ అన్నమాట. ఇండివిజువల్ పర్సన్స్ యొక్క ఫ్రీడమ్స్ కానీ వాళ్ళ లిబర్టీ కానీ అన్నీ కాల రాయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఎవరు చేస్తున్నారు? పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్తో, బెనిఫిట్స్తో ఈ విధంగా చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇవే కాదు, ఇండివిజువల్ లిబర్టీసే కాదు, ఈవెన్ చాలామంది అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏదో ఒక కేసు మోపి బెయిల్ అనేది రాకన్నా చేస్తున్నారు. సో ఒకసారి బెయిల్ ఇచ్చారు అంటే కేవలం ఒక్క కేసులో మాత్రమే ఉంటుంది. మిగిలినవి ఛార్జెస్ ఏమైనా ఫైల్ అయితే అక్కడ ఏమవుతుంది? వాళ్ళకి స్కోప్ అనేది తగ్గిపోతుంది. బెయిల్ అనేది వేరే వాటి మీద ఇస్తూ వాళ్ళకి జైలు నుంచి బయటికి రాకుండా చేసేస్తారు. బెయిల్స్ని వర్కౌట్ కాకుండా ఇండైరెక్ట్ మెథడ్స్లో చేసేస్తారు అన్నమాట. అవునా? ఒక కేసు మీద బెయిల్ వచ్చినంటే మరొక
కేసు మీద బెయిల్ రావాలంటే అట్లీస్ట్ 1 మంత్ అయినా పడుతుంది. అప్పుడు వేరే కేసు మోపి అలా ఒక్కొక్కసారి ఇంకా టైం డిలే చేస్తారు అన్నమాట. క్లియర్? సో అందుకని జనరల్గా మనం ఏం చూస్తాం, చాలామంది పొలిటికల్ పార్టీస్ యొక్క పీపుల్ కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని చూస్తున్నాం అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ దాని జనరల్గా చూస్తే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అనేవి రాయగలరు అన్నమాట. క్లియర్? పోలీస్ వాళ్ళు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రాయగలరు. సో ఒక ఎఫ్ఐఆర్ క్లోజ్ అయితే మరొక ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి వెంటనే మరొక కేసు అనేది మోపడంతో వీళ్ళు బయటికి రాలేరు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చూస్తాము, జైల్ జూరిస్ప్రుడెన్స్ అని చూస్తాము. జూరిస్ప్రుడెన్స్, జైల్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి? జైల్ అంటే ఏమంటాం? న్యాయ వ్యవస్థ, కోర్టు న్యాయ వ్యవస్థ అంటామా? జైల్ అంటాం కదా. జూరిస్ప్రుడెన్స్ అంటే న్యాయశాస్త్రం అని అంటాము. జూరిస్ప్రుడెన్స్ అంటే న్యాయశాస్త్రం, న్యాయతత్వం అని అంటాము. అయితే జైల్ జూరిస్ప్రుడెన్స్ అనేది చూస్తే అక్కడ డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేసేటట్టు వీళ్ళు హ్యాపీగా లెజిస్లేషన్స్ కూడా తీసుకొని రావడం అని చూస్తాము. ఓకేనా? సో వీళ్ళు చాలాసార్లు ఎందుకు వెళ్ళట్లేదు అంటే జైల్ జూరిస్ప్రుడెన్స్ అనేది మనకి మిస్ అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా ఇక్కడ కోర్ట్స్ దాకా రావడం లేకపోతున్నారు. సో అందుకే ఈ ఇష్యూ అనేది వాళ్ళకి చాలా డిఫరెంట్గానే కనిపిస్తుంది అన్నమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ కూడా ఏం చూసాం, ఫస్ట్ ఈ వ్యక్తికి ఉత్తరప్రదేశ్లో కేసు అనేది ఫైల్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఏం చూస్తాము, మరొక కేసు మీద బెయిల్ రాకుండా బయటికి రాకుండా చేయడం జరిగింది. అవునా? సో అందుకనే సుప్రీంకోర్టు ఇంతవరకు ఏదైతే కన్వెన్షనల్ మెథడ్స్లో చేస్తుందో ఇప్పుడు కన్వెన్షనల్ నుంచి అన్కన్వెన్షనల్ మెథడ్స్లోకి రావాలి అని చూస్తున్నారనమాట. అంటే ఏంటి, ఒకసారి ఆర్టికల్ 142 ఇచ్చి బెయిల్ అనేది ఇప్పించిందంటే మరి ఇంకే ఇతర ప్రావిజన్ లేకున్నా కూడా ఆ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ అనేది ఇవ్వాలి. అతను లిబర్టీ అనేది అతన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటట్టు హెల్ప్ చెయ్యాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్? అప్పుడే కంప్లీట్ జస్టిస్ చేసినట్టు సుప్రీంకోర్టు అని చెప్తున్నారు. సో అప్పుడే ప్రజలకి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ లైక్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ కూడా అవుతాయి. సో ఆథర్ ఏం చెప్తున్నారు, చాలామంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని పొలిటికల్ అపోజిషన్ వాళ్ళ మీద వాడుతున్నారు. అంటే అపోజిషన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఇక్కడ ఇలా మిస్టేక్స్ చేస్తున్నారు, ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఈ మిస్టేక్స్ ఉంటున్నాయి అని మనం చూస్తాము అన్నమాట. రైట్? సో అయితే ఇక్కడ ఆర్టికల్ 142 అనేది ఏమవుతుందని చెప్తున్నారు, ఇట్లా చేస్తే ఫ్యూటైల్ అవుతుంది అని చెప్తున్నారు. క్లియర్? ఫ్యూటైల్ అంటే అసలు వేస్ట్ అవుతుంది, ఇచ్చి దేనికి, ఓకే, ఇవ్వాల్సిన అవసరం దేనికి అని చూస్తాము అన్నమాట. సో అందుకనే ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్లో కాకుండా కోర్టు కూడా రూల్ ఆఫ్ లా అనేది పాటించాలి. రూల్ ఆఫ్ లా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చట్టం ముందు సమానమే. సో ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానం అయినప్పుడు వీళ్ళకి ఎందుకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగులుతున్నాయి అనేది మనం చెప్తున్నారు అన్నమాట. క్లియర్? సో అందుకనే ఇటువంటి ఛాలెంజింగ్ టైంలో మనం కొత్త మెకానిజమ్స్ అనేవి పెట్టాలి. అవునా? సో కొత్త మెకానిజమ్స్ అనేవి పెట్టడంతో కొత్త కండిషన్స్ తెలుస్తాయి. కొత్త కండిషన్స్ తెలిసిన తర్వాత మనం జ్యుడిషియరీని ఇంప్రూవ్ చేయొచ్చు. జ్యుడిషియరీని ఇంప్రూవ్ చేస్తే మనం ఏం చేస్తాం, జ్యుడిషియల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ జ్యుడిషియల్ అట్మాస్ఫియర్లో చాలామందికి జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అండ్ జ్యుడిషియరీ జనరల్గా ఏం చేస్తుంది, జస్టిస్ అనేది ప్రాపర్గా చేస్తుంది వితౌట్ ఎనీ ఆర్బిట్రరీ మేనర్ అండ్ డిస్క్రిమినేటరీ మేనర్ అని మనం చూస్తామన్నమాట. క్లియర్? స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది సాల్వ్ చేస్తుంది అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో కోవిడ్-19లో వచ్చిన వ్యాక్సిన్ పాలసీ గురించి కానీ పెగాసస్ ఇష్యూస్ గురించి కానీ ఇవన్నీ కూడా అన్రిజాల్వ్డ్గా ఉన్నాయి. పెగాసస్ స్పైవేర్ అంటాం కదా, ఇవన్నీ కూడా అన్రిజాల్వ్డ్గా ఉన్నాయి. సూన్ అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి అని మనం చూస్తాము అన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ సుప్రీంకోర్టు
కాన్స్టిట్యూషనల్లీ తనకి పవర్స్ ఉన్నాయి ఆర్టికల్ 142 ప్రకారం. ఇప్పుడు ఆ 142 ఉపయోగించి కంప్లీట్ జస్టిస్ చేసేటట్టు జుబైర్కి ఖచ్చితంగా కంప్లీట్గా కేసు నుంచి ఉపశమనం వచ్చేటట్టు, అంటే ఎన్ని కేసెస్ వేసినా కూడా ఈ జైల్ ఆర్డర్ నుంచి బయటికి వచ్చేసే ఈ బెయిల్ పేపర్స్ మీద ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అట్లా చేస్తేనే జనరల్గా వర్కౌట్ అవుతుంది అని చెప్తారు. అండ్ ఆథర్ కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ జుబైర్ గురించి మాత్రమే కాదు, చాలామంది కేవలం సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్స్ వచ్చినా కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇష్యూస్ అనేవి వాళ్ళని సపరేట్ కంప్లీట్ ఒక కమ్యూనిటీ లాగా ట్రీట్ చేయమంటున్నారు. ఎవరైతే జైల్లో ఉండి అండర్ ట్రైల్స్లో ఉంటున్నారో, ఎవరైతే ఇట్లా జుబైర్ లాగా ఉంటున్నారో, ఓకే, అనవసరంగా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసి ఇట్లా కేసెస్ అనేవి తెచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక కంప్లీట్ క్లాస్ కింద చూస్తే ఇష్యూస్ అనేవి వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అప్పుడు ప్రాపర్ రొబస్ట్ మెకానిజం అనేది తీసుకొస్తారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? సో ఇదమ్మా ఆర్టికల్ అంతా టోటల్గా నీట్గా మనం కవర్ చేసాం కదా. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండమ్మా. చూడండమ్మా, ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసింది ఏంటి, 10 lakh గవర్నమెంట్ జాబ్స్ అనేవి. ఎంతమ్మా? 10 lakh గవర్నమెంట్ జాబ్స్ అనేవి నెక్స్ట్ 1.5 year అంటే 18 monthsలో ఇస్తాను అనేసి. ఓకేనా? సో ఇది రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే టోటల్గా 40 lakh శాంక్షన్ పోస్ట్ ఉన్నాయి. 40 lakh పోస్ట్ అనేవి కంటిన్యూస్గా ఇంకా వెకేట్ అవుతూ ఉంటుంది. సో ఆ 40 lakhsలో 22% అంటే దాదాపుగా మోర్ దెన్ ఇక్కడ మనం 8 lakhs, అందుకనే 10 lakhs అని చెప్పడం జరిగింది. 22 పోస్ట్ అనేవి 8 lakh పోస్ట్ అనేవి యాజ్ ఆఫ్ నౌ వేకెంట్గా ఉన్నాయి. క్లియర్? వేకెంట్గా యాజ్ ఆఫ్ నౌ 8 lakhs ఉన్నాయి. నెక్స్ట్ 1.5 yearలో మరొక 2 lakhs అనేవి ఖాళీ అవుతాయి. సో టోటల్గా 10 lakhs అనేవి 18 monthsలో రిలీజ్ చేస్తున్నాము. సార్ అయితే చాలా మంచిదే కదా. ఎస్, అయితే చాలా మంచిదే. సో అందుకని చాలామంది ఏం చెప్తున్నారు, దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ స్టెప్ అని అంటున్నారు అన్నమాట. ఓకే, 10 lakh పోస్ట్స్ అనేవి ఒకేసారి ఫిల్ చేయడం అనేది ఈజీ కాదు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ స్టెప్ అని అంటున్నారు. ఎందుకు? ఇక్కడ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అని చూస్తాం. అవునా? యూత్కి ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, ఇట్ రైజెస్ hope on the government, it raises hope. ఓకే, అండ్ యూత్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అని మనం చూస్తాం. ఓకే, సో కాన్ఫిడెన్స్ కూడా యూత్లో పెరుగుతుంది అని చూస్తాం. సో అందుకనే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి అని చూస్తాం అనమాట. క్లియర్? ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో అయితే ఇదంతా కూడా బాగానే ఉంది సార్, మంచిదే కదా అంటే అప్పుడు ఆథర్స్ వాళ్ళు క్వశ్చన్స్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ ఏంటి అంటే, అయితే గవర్నమెంట్ లిటరల్గా ఇంతవరకు 1/5 వేకెంట్ స్టాఫ్స్తో గవర్నమెంట్ని ఎట్లా రన్ చేస్తుంది? ఓకే, సో వాళ్ళు చెప్పే 10 lakh పోస్ట్ అనేది ఇస్తాము అంటున్నారు అంటే యాజ్ ఆఫ్ నౌ 8 lakhs ఖాళీ ఉన్నాయి అంటే 20% అంటే 1/5 కదమ్మా. 1/5 వేకెంట్ పోస్ట్తో 1/5 లెస్ రిక్వైర్డ్ స్టాఫ్తో ఇన్ని రోజులు గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్లియర్? అయితే ఈ వేరియస్ పోస్ట్స్ అనేవి ఎక్కడ ఖాళీ ఉంటాయి? టోటల్గా చూసుకుంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోని ఖాళీ ఉంటాయి, డిఫెన్స్ ఫోర్సెస్లో ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు, పోలీస్ లెవెల్లో కూడా ఖాళీ ఉన్నాయి అని చెప్తున్నారు, అండ్ ఆ తర్వాత హెల్త్ సెక్టర్లో ఖాళీ ఉన్నాయి చెప్తున్నారు, సెంట్రల్ స్కూల్స్లో ఖాళీ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఖాళీ ఉన్నాయి, అండ్ జుడిషియరీలో కూడా ఖాళీ ఉన్నాయి. సో ఉన్న ఈ ఖాళీలన్నీ కూడా ఫిల్ చేస్తే అది చాలా గ్రేట్ నెంబర్కి వెళ్తుంది అని చెప్తున్నారు. అయితే చూడండి, ఇవన్నీ కూడా తక్కువ ఇంపార్టెన్సా ఏంటమ్మా? బ్యాంక్స్ కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, పోలీస్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, జుడిషియరీ కానీ, ఇవన్నీ కూడా ఒక డే ఓపెన్ అయ్యింది అంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయమ్మా. అటువంటివి మీరు ఇన్ని రోజులు వేకెంట్గా ఉంచి ఎలా చేస్తున్నారు అని కూడా అడుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఆథర్ కూడా ఏం చెప్తున్నారు ఒక్కసారి చూడండి. ఈ నెంబర్ అనేది వితౌట్ టేకింగ్
ద వేకెన్సీ పోస్ట్ ఆఫ్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే సెంట్రల్ లెవెల్లోనే ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ వేకెంట్గా ఉన్నాయి అంటే స్టేట్వి కూడా యాడ్ చేస్తే ఆ నెంబర్ ఎంతవరకు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నారు. సో అయితే దీన్ని బట్టి మనకి క్లియర్గా ఏం తెలుస్తుందమ్మా, ఏ క్లియర్ ఫార్మ్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అని చూస్తాము. షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ క్లియర్. షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ షార్టేజ్ వస్తే ప్రాబ్లం ఏమేమి వస్తుందో చూడమ్మా. షార్టేజ్ ఆఫ్ స్టాఫ్తో మనం ఏం చూస్తాము, వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, అవునా కదా. స్టాఫ్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోయిందంటే ఖచ్చితంగా అవుట్కమ్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ తగ్గింది అంటే ఓవరాల్ వర్కింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆ తర్వాత ఉన్న పోస్టుల మీద అంటే ఎవరైతే ఆల్రెడీ వర్క్స్ చేస్తున్నారో వాళ్ళ మీద బర్డెన్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళ మీద బర్డెన్ పెరిగింది అంటే వాళ్ళకి హెల్త్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి. హెల్త్ ఎక్స్పెన్సెస్, అవునా, వర్క్ మేనేజ్ చేయలేక హెల్త్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అండ్ ఇదే కాదు, ఓవరాల్ జనరల్గా చూసిన ఎఫిషియన్సీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది పడిపోతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అవునా, డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ పడిపోతుంది. అండ్ ఆ తర్వాత ఓవరాల్గా ఏం చూస్తాము, ప్రజలకి ఓవరాల్ గవర్నెన్స్ మీద డౌట్ అనేది వస్తుంది. ఎందుకు, వేకెంట్ పోస్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది. అండర్ షార్టేజ్ ఆఫ్ పోస్ట్ అని తెలియవు, బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నా కూడా చెయ్యనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే 1/5 నెంబర్ అనేది లేకపోవడం అనేది చాలా పెద్ద నెంబర్ కాబట్టి షార్టేజ్ ఆఫ్ స్టాఫ్తో ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అయితే పాసిబుల్ రీజన్స్ ఫర్ దిస్ షార్టేజ్ ఏం చెప్తున్నారు అంటే ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ కరప్షన్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, కరప్షన్ ఇన్వాల్వ్మెంట్ అయినా అవ్వచ్చు, ఆ తర్వాత డిలే ఇన్ ప్రాసెస్ అని అవ్వచ్చు. డిలే ఇన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెంట్ పోస్టులు ఉన్నవన్నీ కూడా హెడ్ లెవెల్కి పంపించాలి, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి అడగాలి, యాక్సెప్టెన్స్ తెప్పించుకోవాలి, తర్వాత వీళ్ళందరికీ యాక్సెప్టెన్స్ ఇస్తే పోస్టులు అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి, అవునా. సో డిలే ఇన్ వర్క్ అయినా అవ్వచ్చు ఆర్ బికాస్ ఆఫ్ అదర్ ఇన్ఎఫిషియన్సీస్ అయినా అవ్వచ్చు. అంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ కానీ తర్వాత చేద్దాంలే గవర్నమెంట్కి బర్డెన్ కానీ ఏమైనా కూడా అయి ఆగచ్చు. సో అయితే ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారంటే ఎస్ బాగుంది, అయితే ఇప్పుడు ఎందుకు సడన్గా రిలీజ్ చేశారు అంటే ఇంత సీరియస్ షార్టేజ్ అనేది ఇప్పుడే తెలిసిందా, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ పోస్టులు అనేవి ఫిల్ అయ్యేసరికి ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేద్దామని ఇంటెన్షనల్గా ఆగారా అని కూడా ఆథర్ అడుగుతున్నారనమాట, రైట్. సో అయితే మనం జనరల్గా ఏంటి ఎగ్జామినేషన్లో అటువంటి పాయింట్స్ రాయము, దిస్ ఈజ్ ఎ గ్రేవ్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అని చూస్తాము. అండర్ స్టాఫింగ్ అనేది ఎప్పుడూ కూడా ప్రాబ్లం కిందగానే చూడాలి అని చూస్తామన్నమాట, రైట్. సో ఈ విధంగా ఇది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా నీట్గా చూద్దాము, చూడండి అమ్మా. ఇక్కడ ఆథర్ దేని గురించి చెప్తున్నారమ్మా, క్వాలిటీ ఆఫ్ జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వేసిన తర్వాత మీరు నెక్స్ట్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, కనీసం అందులో అయినా సరే క్వాలిటీ జాబ్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారనమాట. క్లియర్. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే మీరు ఓవరాల్గా చూసుకుంటే కాంట్రాక్ట్ లేబర్స్ ఎక్కువైపోతున్నారు గవర్నమెంట్ జాబ్స్లో. కాంట్రాక్ట్ లేబర్స్ అంటే వాళ్ళకి ఫిక్స్డ్గా ఎంతవరకు ఉంటారో వాళ్ళకు కూడా తెలీదు, అవునా. సో కొన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత తీసేసే ఛాన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఆన్ ఇయర్స్ చూసుకుంటే వాళ్ళ నెంబర్ అనేది అట్లాగే పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే 11 lakhs నెంబర్ ఎప్పుడు 2017లో, ఆ నెంబర్ కాస్త 2021 చూసరికి ఈ నెంబర్ అనేది 24 lakhsకి పెరిగింది. అంటే సింపుల్గా డబుల్ దాటింది అని చూస్తున్నాం, అవునా. సో కాంట్రాక్ట్ లేబర్ పెరిగిపోతున్నారు. అండ్ ఆ తర్వాత హానరరీ వర్కర్స్ పెరిగిపోతున్నారు. హానరరీ అంటే నథింగ్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, నాట్ బికాజ్ ఆఫ్ శాలరీ అనమాట. దాన్ని హానరోరియం అని అంటాము. హానరరీ వర్కర్స్ ఎవరని అంటాము, అంగన్వాడీ వర్కర్స్. ఓకే, అంగన్వాడీ వర్కర్స్.
అంగన్వాడీ వర్కర్స్ని హానరరీ వర్కర్స్ అంటాం. అంటే వాళ్ళ శాలరీ తక్కువ ఉంటుంది, అయినా కూడా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు హెల్త్ని మోడిఫై చేయడానికి, వాళ్ళంతటి కృషి చేయడానికి సర్వీస్ మోడ్లో చేస్తున్నారు తప్ప శాలరీ మోడ్లో చెయ్యట్లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ తక్కువ కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. అండ్ ఆశా వర్కర్స్ కూడా చూస్తాము. క్లియర్? ఆశా వర్కర్స్ కూడా చూస్తాము. వీళ్ళందరికీ ఏమవుతుంది, లో శాలరీస్ వస్తాయి. అవునా? లో శాలరీస్తో పాటు జనరల్గా మనం ఏం చూస్తాము, డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండవు. డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ప్లేసెస్. ఓకే, సో అంటే వాళ్ళ వర్క్ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా డీసెంట్గా ఉండవు. అంటే సో వీళ్ళకి మినిమం సోషల్ సెక్యూరిటీ మెషర్సే ఉంటాయి. మినిమం సోషల్ సెక్యూరిటీ మెషర్స్ మాత్రమే ఉంటాయి అని చూస్తాం. సో అందుకనే ఇప్పటికైనా సరే మనం వాళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళకి డీసెంట్ క్వాలిటీ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చూస్తామన్నమాట. క్లియర్? సో ఆథర్ కూడా ఏం చెప్తున్నారు, ఇది మాత్రమే సరిపోదు, నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా పెరగాలి అని చెప్తున్నారు అనమాట. చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఆథర్ కూడా ఏం చెప్తున్నారు అంటే మోర్ జాబ్స్ అనేవి కావాలి అని చెప్తున్నారు కదా. సో ఏం చెప్తున్నారంటే చూడండమ్మా, ఇక్కడ టోటల్ లేబర్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ ఎంత ఉంది, 437 మిలియన్ ఉన్నారు. క్లియర్? 437 మిలియన్ ఉన్నారు. అయితే ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూస్తే మనకి 42% ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది యూత్లో ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూత్లో 20% ఉంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఇచ్చే నెక్స్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 1 మిలియన్ జాబ్స్ నెక్స్ట్ 1.5 ఇయర్లో ఇస్తున్నాం అంటున్నారు కదా, అవి టూ లిటిల్ టు సాటిస్ఫై. అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు ఇచ్చే 1 lakh ఆర్ 10 lakhs అనేవి ఏ మాత్రం కూడా సరిపోదు అని చెప్తున్నారనమాట. క్లియర్? ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నా అవి హై స్కిల్డ్లో వస్తున్నాయి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూస్ చేస్తున్న వాళ్ళు అసలు చాలా వరకు తక్కువ వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. రైట్? ఆ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ అంటే ప్రైవేట్ జాబ్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు అని చూస్తున్నారన్నమాట. సో ఇటువంటి టైంలో కోవిడ్ సిచ్యువేషన్స్ టైంలో కన్జంప్షన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే శాలరీస్ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రీ కోవిడ్ లెవెల్స్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలంట, క్లియర్గా మనం మెషర్స్ అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ పెంచడానికే చూడాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ కూడా ఏం చేస్తున్నారు, మీరు ఫోకస్ అనేది బేసిస్ అనేది పెట్టాలి, బేసిక్ నీడ్స్ మీద పెట్టాలి అని చూస్తున్నారనమాట. ఫోకస్ ఆన్ బేసిక్ నీడ్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కూడా అది మిషన్ మోడ్లో జరగాలి అని చూస్తున్నారు. క్లియర్? ఎంప్లాయ్మెంట్ కూడా మిషన్ మోడ్లో చేయాలి అనమాట. రైట్? సో అయితే ఇక్కడ జనరల్గా ఏం చూస్తాం, చాలా కంట్రీస్తో పోలిస్తే ఇండియా యొక్క ఇండైసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఆన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కానీ, ఓకే, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కానీ, అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ, లిటరసీ స్కిల్స్ కానీ, హోలిస్టిక్ కేర్ ఆన్ చిల్డ్రన్ కానీ, అండ్ ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కానీ, అండ్ అదర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ కూడా ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటిని మిషన్ మోడ్లో ఫాలో అవ్వాలి అని చూస్తున్నాం అనమాట. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రైవేటైజేషన్ హెల్ప్ లేకుండా చేస్తే బర్డెన్ అయిపోతుంది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ తీసుకొని ఈ బేసిక్ నీడ్స్ని ఫస్ట్ సాటిస్ఫై చేయడానికి టోటల్ మెషర్స్ అనేవి తీసుకోవాలి అని చూస్తున్నాం అనమాట. సో గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్ కూడా ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఇండస్ట్రియల్ పాలసీస్. ఓకే, ఇండస్ట్రియల్ పాలసీస్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆ తర్వాత లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి. లేబర్
ఇంటెన్సివ్ అంటే ఎక్కువ మంది లేబర్ కావాల్సి వచ్చే ఇండస్ట్రీస్లో ఫోకస్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీదమ్మా, మెయిన్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ మీద. క్లియర్, ఎంఎస్ఎంఈ యూనిట్స్ మీద పెట్టాలి. అండ్ ఆ తర్వాత ఇన్ఫార్మల్ ప్రొడక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఫార్మలైజేషన్ చెయ్యాలి అని చూస్తాము. చూడండి ఒక్కసారి ఏం చూస్తాము, ఎంఎస్ఎంఈస్. క్లియర్, ఎంఎస్ఎంఈస్ గ్రోత్ అవ్వాలి అని చూస్తాం. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అని చూస్తాము. అంటే ఎకానమీలో చాలామంది ఇన్ఫార్మల్ వర్క్స్ చేస్తున్నారు, వాళ్ళని ఫార్మలైజ్ చేశాము అంటే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. క్లియర్, ఫార్మలైజేషన్ చేస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ప్రొడక్టివ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఫైనాన్సెస్ అనేవి స్టేట్ చీప్గా ప్రొవైడ్ చేస్తే చాలామంది అట్లీస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అవుతారు అని మనం చూస్తాం. క్లియర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అవుతారు అని చూస్తాం. అండ్ ఆ తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు స్పెషల్ ఫోకస్ ఆన్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ కూడా చెయ్యండి. ఎందుకంటే పాండమిక్ తర్వాత అర్బన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది. సో అర్బన్లో బేసిక్ నెసెసిటీస్ కూడా సాల్వ్ చేయడానికి, బేసిక్ నెసెసిటీస్ కూడా తీర్చుకోవడానికి కావాల్సినంత జాబ్స్ కూడా రావడం లేదు అని చూస్తామన్నమాట. క్లియర్, అంటే కొంతమందికి ట్రైనింగ్ లేక జాబ్స్ అనేవి దొరకడం లేదు. సో వాళ్ళకి అప్స్కిల్లింగ్ చెయ్యండి, స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారనమాట. ఓకే, సో క్వాలిటీ కేర్ ఆఫ్ చిల్డ్రన్ పెంచడానికి అటువంటి జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కానీ అవన్నీ ఫిల్ చేస్తే ఓవరాల్గా అర్బన్ ఎంప్లాయ్మెంట్ కూడా పెంచగలము అని చెప్తున్నారనమాట. క్లియర్, సో ఇప్పుడు కేవలం మీరు ఎంప్లాయ్మెంట్ పెంచడం మాత్రమే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీలో కూడా ఓవరాల్గా చేంజ్ చెయ్యాలి అని చూస్తాము. ఓకేనా, సో ఓవరాల్గా రాడికల్ చేంజెస్ అనేవి రావాలి. సో ఈ మోటివ్తో గవర్నమెంట్ ముందుకు వెళ్తేనే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది హయ్యెస్ట్లో ఉంటుంది అని చూస్తాం. లేదంటే ఇష్యూస్ అనేవి మళ్ళీ వస్తాయి అని చూస్తాం అనమాట. సో చూసాం కదమ్మా, ఇది ఆర్టికల్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ చూడమ్మా, ఇండియా బ్రెజిల్ నేవీస్ మే కొలాబరేట్ సూన్. ఇక్కడ ఇండియన్ నేవీ అండ్ బ్రెజిల్ నేవీ వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు అని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, బోత్ కంట్రీస్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్కి ముందుకు రావడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఇదే ఫ్రెంచ్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ అని అంటాము. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ అని చూస్తాము అన్నమాట. ఓకే, ఇండియా అండ్ బ్రెజిల్ రెండు కూడా వాళ్ళకున్న ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. దీనికి ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్, ఇది ఒక అటాక్ సబ్మెరైన్ అనమాట. అంటే వార్ సిచ్యువేషన్స్లో ఇది ఇతరుల కంట్రీ మీదకి అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డీజిల్ ఎలక్ట్రిక్ అంటే డీజిల్ అనేది ఇది యూజ్ చేస్తుంది యాజ్ ఏ ఫ్యూయల్ కింద. ఓకే, సో ఆ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ ప్రొడక్షన్తో ఇది మూమెంట్ అనేది చేస్తుంది అన్నమాట. క్లియర్, అయితే ఇది టూ సైడ్స్, ఈ ఇండియా అండ్ బ్రెజిల్ నేవీస్ వాళ్ళు దీని గురించి ఇష్యూస్ అనేవి మాట్లాడుకుంటున్నారు. అంటే ఏ విధంగా టూ కంట్రీస్ కూడా కొలాబరేట్ అయ్యి దీని మెయింటెనెన్స్ అనేది చెయ్యాలి అని. ఓకేనా, సో టూ కంట్రీస్కి కూడా కామన్ ఇంట్రెస్ట్ అనేవి ఉన్నాయి రిగార్డింగ్ డిఫెన్స్. అంటే ఈ సబ్మెరైన్ టెక్నాలజీ మీద కామన్ ఇంట్రెస్ట్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టూ కంట్రీస్ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అవునా, సో దీంతో మనం ఏం చూస్తాం, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కూడా సక్సెస్గా అవుతుంది అని మనం చూస్తామన్నమాట. క్లియర్, ప్రొఫెషనల్ కోఆపరేషన్ అనేది ఇండియన్ నేవీకి అండ్ బ్రెజిల్ నేవీ మధ్య మనం చూస్తామన్నమాట. సో దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి, అది ఏ విధంగా అవుతుందో కూడా మనం చూస్తాం. ఆల్రెడీ ఈ స్కార్పిన్ క్లాస్ అనేది మనం ఎక్కడ చేస్తున్నాం, మెజగాన్ డాక్స్ లిమిటెడ్. ఓకే, మెజగాన్ డాక్స్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి ఇండియాకి చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇవి ఎట్లా చేస్తున్నాము, అవుట్ ఆఫ్ 4 అనేవి 6 స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి
4 అనేవి ఫ్రాన్స్ నుంచి తెచ్చుకోవడం జరిగింది అనమాట. అండ్ మిగిలినవి లోకల్గా ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. సో ఇది 5th సబ్మెరైన్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్లో 5th సబ్మెరైన్ అనేది ఉన్నది అని చూస్తాము. క్లియర్. సో ఇవన్నీ కూడా ఆ 4 సబ్మెరైన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్గా మనం బిల్డప్ చేస్తున్నాము అన్నమాట. సో దాంతో మన స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది అని మనం చూస్తాము. సబ్మెరైన్స్ అనేవి ఎప్పుడూ కూడా వార్ఫేర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ టైం అనేది అది అండర్ గ్రౌండ్ వాటర్లో ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని మనం చూస్తాము. ఫైన్. సో ఈ విధంగా ఆర్టికల్ అనేది మనకి నీట్గా చెప్తున్నారు. సో మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇండియా బ్రాజిల్ నేవీస్ అనేవి స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ గురించి వాళ్ళు దాని మెయింటెనెన్స్ గురించి టోటల్గా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. దాని గురించి ఓవరాల్గా ఆర్టికల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. ఎస్. ఇప్పుడు చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంటర్ హ్యాస్ నో న్యూ డేటా ఆన్ చైల్డ్ లేబర్ మీద డేటా అనేది లేదు అని చూస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద చూస్తే మనకి వాళ్ళే ఎప్పుడూ కూడా చైల్డ్ లేబర్ ఎంతమంది ఉన్నారు అనే డేటా కలెక్షన్ అంతా కూడా వాళ్ళే చేస్తారనమాట. అయితే ఇక్కడ చూస్తే ఆ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో ఉండాల్సిన మనీ అంతా కూడా డ్రై అప్ అయిపోయింది, అంటే కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. సో అందుకే అప్పటి నుంచి అంటే లాస్ట్ 30 years నుంచి కూడా ఈ డేటా అనేది ఈ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ చేస్తుంది. బట్ దానికి ఫండ్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం, ఇప్పుడు అది ఎటువంటి డేటా కూడా రిలీజ్ చెయ్యట్లేదు అనమాట. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎందుకు డేటా లేదు అంటే కలెక్షన్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ లేవు. అండ్ ఆ తర్వాత ఈ NCLP అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది సమగ్ర శిక్ష అభియాన్లో 2016లో మిక్సప్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత చైల్డ్ లేబర్ రికార్డ్స్ కూడా మన దగ్గర లేవు అని మనం చూస్తామన్నమాట. యాజ్ ఆఫ్ నౌ కేవలం 2011 సెన్సస్ మాత్రమే ఉంది. ఆ సెన్సస్ ప్రకారం మోర్ దెన్ 10 lakh చైల్డ్ లేబరర్స్ అనేవాళ్ళు ఇండియాలో ఉన్నారు అని చూస్తాము. ఫైన్. సో ప్రాపర్ డేటా అనేది లేకపోతే క్లియర్ కట్ స్కీమ్స్ కానీ అవేవి కూడా తీసుకొని రాలేము అని చూస్తాము అనమాట. అవునా? సో ఇది ఈ చైల్డ్ లేబర్ ఇష్యూస్ అనేవి లేకపోతే స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వర్క్కి వెళ్తున్నారు, ఎంతమంది ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుస్తుందా లేదా, ఈ ఇష్యూస్ అనేవి అన్నీ వస్తాయి. సో అందుకనే చాలామంది ఏమంటున్నారు, క్లియర్ కట్ నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ అనేది రావాలి. సో అప్పుడు మాత్రమే చైల్డ్ లేబర్కి ప్రాపర్ డేటా అనేది అనాలిసిస్ చేయగలము అని చెప్తున్నారనమాట. సో ఇంతేనమ్మా, ఇంతకన్నా ఆర్టికల్ గురించి అవసరం లేదు, ఈ మాత్రం మనకి సరిపోతుంది అనమాట. రైట్. మనం ఇక్కడ చూడమ్మా, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఫర్ UPSC స్టూడెంట్స్కి. మనకి వన్ స్టాప్ సొల్యూషన్. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్స్ అనమాట. క్లియర్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇందులో మీకు సాల్వ్ అవుతుంది. బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో మనం ఇది తీసుకొని రావడం జరిగింది. సార్ ప్రిలిమ్స్లో ఎలా అంటే ద హిందూ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ నుంచి మనం MCQs అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్ PDFs ఇస్తాము, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుందన్నమాట. క్లియర్. అండ్ ఇక్కడ ఈ నెంబర్ చూడమ్మా, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోవచ్చమ్మా. మనకి ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీజు చూస్తే 10,000 రూపీస్ మాత్రమేనమ్మా. 10,000 రూపీస్కి మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అయ్యే మోడ్లో మనం కరెంట్ అఫైర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు సప్లిమెంటరీ బూస్టప్ కింద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్. ఇక్కడ ఇట్ కవర్స్ 1250 మార్క్స్. ఎస్ఏ పార్ట్కని GS 1 to 4 కవర్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ మీకు ఉంటుంది. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉంటాయి. డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ యోజన కురుక్షేత్ర ఉంటుందమ్మా. అండ్ మనకి ఇక్కడ
టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి హైదరాబాద్లో మనకు ఉంటుంది 15,000 అనమాట. క్లియర్, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రతిక్షణం బ్యాంక్కి మీరు కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోవచ్చు. అండ్ మీరు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ 10,000 అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 10,000 తీసుకున్నారు అంటే మీకు రెండు కలిపి కేవలం 15,000కే రావడం జరుగుతుంది. లేదు కరెంట్ అఫైర్స్ 10,000 ప్లస్ ఇది హైదరాబాద్ ఆఫ్లైన్ తీసుకున్నారంటే 15,000, రెండు కలిపి 20,000కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, సో అయితే మీకు ఇక్కడ కోర్స్ ఆపర్చునిటీస్ కూడా మనం అన్నీ ఇవ్వడం జరిగింది, ఫీజు కూడా తగ్గడం జరిగింది. కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ దస్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్ అనమాట. క్లియర్? ఎస్.